హాయ్ ఫ్రెండ్స్, రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. అయ్యో అత్తయ్య, నేను చూసుకోలేదు అత్తయ్య అనుకుంటూ ఇక దామిని నవ్వుతూ ఉంటుంది. అయ్యో, నా కాలు విరిగిపోయింది, ఆగండి అత్తయ్య, ఇప్పుడే ఏదో ఒకటి చేస్తాను అనుకుంటూ ఇక వెంటనే దామిని ఇక రూమ్లోకి వెళ్ళి ఒక చిన్న క్లాత్ లాంటిది పట్టుకొని వస్తుంది. అత్తయ్య పడండి అత్తయ్య, మీ కాలికి కట్టిస్తాను, నొప్పి తగ్గుతుంది అత్తయ్య అనుకుంటూ ఇక దామిని కూడా శకుంతల కాలికి కడుతుంది. ఇక దామిని మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఏంటే, ఎందుకు నవ్వుతున్నావు? ఇదైనా నువ్వు కావాలని చేసావు కదా? లేదత్తయ్య, మీరు ఏమనుకుంటున్నారో అన్నీ జరుగుతున్నాయి. ఏంటే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అంటే మీరు నా కాలు కిందండి నా కాలు సేవలు చేయాలని చెప్పారు కదా, ఇప్పుడు అదే చేస్తున్నాను అత్తయ్య. మీరు ఎంత అదృష్టవంతురాలో అనుకుంటూ ఇక దామిని నవ్వుకుంటూ చెప్తుంది. ఒసేయ్, నువ్వు నీళ్లు పట్టుకరా అన్నానని నువ్వు ఇలా చేసావే, నాకు తెలుసు. నిన్నింకా ఎలా చేయాలో నాకు తెలుసు. ఏం చేస్తావు నువ్వు? నాకు ఏం చెప్పినా రివర్స్ నీకే తగులుతుంది అనుకుంటూ ఇక దామిని కూడా మనసులో అనుకుంటుంది. అత్తయ్య, ఇంకా బిందెల నీళ్లు తేవాలి అత్తయ్య, నీళ్లు సరిపోవు కదా. ఏమద్దమ్మా, ఆన్నే బిందె పడేసి నేనే పట్టుకొని వస్తాను, నాకు కాల్ సెట్ అయ్యాక అనుకుంటూ శకుంతల చెప్పగానే, అయ్యో అత్తయ్య, మీకెందుకు అత్తయ్య అంత శ్రమ, నేనే పట్టుకొస్తాను అత్తయ్య అనుకుంటూ వెళ్ళగానే ఇక వెంటనే శకుంతల కూడా బిందె గుంజుకొని పక్కకు పెట్టుకుంటుంది. వామ్మో, ఇప్పుడు మళ్ళీ బిందె నీళ్లు తేయంటే మళ్ళీ నా కాల్ని ఏదొకటి చేస్తుంది. దీనికి ఇలా కాదు, ఎలా తిప్పాలో అలానే తిప్పుతాను అనుకుంటూ ఇక శకుంతల మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపేమో శరణ్య వినోద్కి కాల్ చేసి ఇక ఇంటికి రమ్మని చెప్తుంది. ఇక వెంటనే వినోద్ పోలీసులను అందరినీ పట్టుకొని ఇక ఇంటికి వస్తాడు. అది చూసి ఆనంద భైరవి, ఏంటి, ఎవరు, మీరు ఎందుకు వచ్చారు అని అడిగేసరికి, సౌమ్య కోసం వచ్చాను. ఏంటి, సౌమ్య కోసమా? సౌమ్య కోసం మీరెందుకు వస్తారు? సౌమ్య ఏం చేసింది అనుకుంటూ ఆనంద్ అడిగేసరికి, సౌమ్య నా వైఫ్, నేను తనని పెళ్లి చేసుకున్నాను. ఒకప్పుడు నేను చాలా ఉన్నవాణ్ణి, ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల నేను లాస్ అయ్యానని నన్ను విడిచిపెట్టింది. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళతో ఇలా తిరుగుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరినో లవ్ చేస్తుందంట, అందుకు ఈ ఇంట్లోకి వచ్చింది. నేను తనను పెళ్లి చేసుకున్నాను. ఇలా చేయడం కరెక్ట్ కాదు. అంతేకాదు, తన కడుపులో నా బేబీ కూడా ఉంది అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే సౌమ్య అనుకుంటూ ఆనంద్ పిలవగానే, అత్తయ్య, నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను అనుకుంటూ ఇక వెంటనే శరణ్య సౌమ్య రూమ్లోకి వెళ్ళి ఇక పిలుస్తుంది. ఏంటే, ఎందుకు వచ్చావు? నీకోసం కావలసిన వాళ్ళు వచ్చారు, అదే నీ భర్త వచ్చారు. నాకు తెలుసు మీరు ఏదో నాటకం చేస్తున్నారు, నేను రాను. ఏంటే, రావా అనుకుంటూ శరణ్య ఇక తన జుట్టు పట్టుకొని ఇక బయటికి తీసుకొని వస్తుంది. సౌమ్య, నీకోసం ఎవరో కావాల్సిన వాళ్ళు వచ్చారంట అనుకుంటూ ఇక వెంటనే శరణ్య సౌమ్య చేయి పట్టుకొని ఇక బయటికి వస్తుంది. ఇక వెంటనే సౌమ్య అందరినీ చూసి చాలా షాక్ అవుతుంది. ఏంటి, వినోద్ వచ్చాడేంటి అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య, ఏంటి సౌమ్య, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏదో తప్పు చేసినట్టు ఎందుకు టెన్షన్ పెడుతున్నావు అనుకుంటూ ఇక శరణ్య అడిగేసరికి, లేదు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారని చూస్తున్నాను. ఓ అవునా సౌమ్య, నువ్వు ఇప్పటికైనా నాతోటిరా, లైఫ్ లాంగ్ మన ఇద్దరం సంతోషంగా ఉందాం అనుకుంటూ వినోద్ చెప్పగానే, ఏంటి, నన్ను ఇలా ఎందుకు చేస్తున్నారు? నన్ను లవ్ చేయి అని ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు వినోద్ అనుకుంటూ ఇక సౌమ్య చెప్పగానే, లేదు మేడం, తిను నన్ను లవ్ చేసింది. ఒకప్పుడు నా దగ్గర డబ్బు ఉందని, ఇప్పుడు లేదని నన్ను విడిచిపెట్టింది. ఇప్పుడేమో తను డబ్బున్న వాళ్ళతో ఇలా తిరుగుతుంది అనుకుంటూ ఇక వినోద్ చెప్పగానే సౌమ్య మాత్రం చాలా షాక్ అవుతుంది. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడేంటి నా గురించి? వీడు నా బండారం మొత్తం బయట పెడితే ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉండటానికి కూడా వీళ్ళు ఒప్పుకోరు అనుకుంటూ సౌమ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అనన్య వచ్చి, ఏంటి వినోద్ ఇలా మాట్లాడుతున్నావేంటి? ఒంటరి ఆడపిల్లని ఇలా చేస్తున్నావా? తనకు కావలసిన వాళ్ళు ఎవరు లేరని ఈ అమ్మాయితో ఇలా ఆడుకుంటున్నావేంటి అనుకుంటూ అనన్య చెప్పగానే, మేడం, మీకు ఈ విషయం తెలియదు, సో మీరు సైలెంట్గానే ఉండండి అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే శరణ్య కూడా, ఏంటనన్య, నీకు వీళ్ళ మ్యాటర్ కోసం తెలీదు, పాస్ట్లో ఏం జరిగిందో ఏమైందో కూడా నీకు తెలీదు, నాకు తెలీదు, సో నువ్వెందుకు ఈ మధ్యలోకి వస్తున్నావు శరణ్య అనేసరికి ఇక అనన్య కూడా సైలెంట్గా నిల్చొని ఉంటుంది. సార్, వీళ్ళందరూ ఏదో ప్లాన్ చేసి నన్ను ఇలా చేస్తున్నారు,
నాకు తనకు ఏ సంబంధం లేదు అనుకుంటూ సౌమ్య ఏడుచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పోలీసులు చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉండగా ఇక పోలీస్ చేయి ఇక ఈడ్చిపెట్టి, మేడం నేను చెప్పేది వినండి, నేను ఏ తప్పు చేయలేదు, నేను అలాంటి ఆడపిల్లనే కాదు అనుకుంటూ సౌమ్య చెప్పగానే, సౌమ్య ఇక్కడ ఇంత పెద్ద ప్రూఫ్ కూడా చూపించాడు, ఎందుకు మళ్ళీ నాటకాలు ఆడుతున్నావు? ఈ ఇంట్లో వచ్చిన కంచెలు కూడా చూస్తున్నాను, నువ్వు డిఫరెంట్గా కనిపించావు మేడం, తను ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనుకుంటూ శరణ్య చెప్పేసరికి ఇక వెంటనే ఇక పోలీసులు కూడా సౌమ్యను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. మేడం ఆగండి మేడం, మళ్ళీ దీని బట్టలు దీని సామాను ఉందని ఇక్కడికి సందు పెట్టుకొని మళ్ళీ ఇక్కడికే వస్తుంది అనుకుంటూ ఇక వెంటనే శరణ్య తనకు కావాల్సిన సామాన్ మొత్తం ఇక ఒక ప్యాక్ చేసి ఇక కిందికి తీసుకొని వస్తుంది. ఇదిగో సౌమ్య, నీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టాను, ఇక ఈ ఇంటికి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపో, బాయ్ అనుకుంటూ ఇక శరణ్య చెప్తుంది. ఇక వెంటనే సౌమ్య కూడా ఇక అలానే చూస్తూ ఉంటుంది. వీడేంటి ఎలా చేశాడో, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చెప్పి నేను ఏ తప్పు చేయలేదని ప్రూఫ్ ఎలా చేసుకోవాలి అనుకుంటూ సౌమ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య సౌమ్య దగ్గరికి వచ్చి, సౌమ్య నువ్వు ఏం టెన్షన్ పడకు, మళ్ళీ నువ్వు ఈ ఇంట్లోకి వచ్చేలాగా నేను చేస్తాను అనుకుంటూ ఇక అనన్య సౌమ్యకు మాట ఇస్తుంది. ఇక సౌమ్య స్టేషన్కి పోయాక శరణ్య మాత్రం రిలాక్స్ అవుతుంది. అమ్మయ్య, ఈ ఇంట్లో ఇక ఏ టెన్షన్ ఉండదు, ఇంకొక దరిద్రాన్ని కూడా ఈ ఇంటి నుంచి పంపిస్తే ఈ ఇల్లు మొత్తం ఉమ్మడి కుటుంబంలాగా సంతోషంగా ఉంటుంది, అదే ఆ అనన్యని ఈ ఇంట్లో ఉండనీయకుండా చెయ్యాలి అనుకుంటూ శరణ్య అనుకుంటుంది. ఇక మరోవైపేమో లహరి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. వదిన ఇంటికి వచ్చినా కూడా తను సంతోషంగా ఉండనీయకుండా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను అనుకుంటూ తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా లీలావతి పెద్దమ్మకు ఇలా ఎందుకు జరిగింది, అయినా అమ్మ మనసులో ఇంతగానో బాధ పెట్టుకుందా అనుకుంటూ ఇక బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉండగా అప్పుడే తన అత్తయ్య గారు, అమ్మ లహరి ఇదిగో అమ్మ తినేసాయి అనుకుంటూ ఇక ఫుడ్ పట్టుకొని తీసుకురాగానే అప్పుడే లహరికి కూడా డౌట్ వస్తుంది. ఏంటి ఈవిడేంటి నా కోసం ఫుడ్ పట్టుకొని వచ్చిందేంటి అనుకుంటూ తను డౌట్ పడుకుంటూ, ఏంటత్తయ్య నాకు పట్టుకొచ్చారా మీరు? అవునమ్మా, నీకోసమే పట్టుకొని వచ్చాను, తిను అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే లహరికి కూడా డౌట్ వస్తుంది. అత్తయ్య మీరు కూడా తినండి అనుకుంటూ చెప్పగానే, ఏంటమ్మా నాకెందుకు తినిపంటున్నావు? లేదు నువ్వు కడుపుతో ఉన్నావు కదా అందుకే తీసుకొని వచ్చాను అనుకుంటూ ఇక చెప్పగానే ఇక లహరికి కూడా డౌట్ వస్తుంది కదా. ఇక లహరి కూడా ఆ ఫుడ్ తినకుండా ఆడనే పెడుతుంది. ఏంటి ఇది ఇంకా తినట్లేదేంటి అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే, ఏముంది అత్తయ్య నా కోసమే కదా ప్రేమగా తెచ్చింది కదా తిందాం అనుకుంటూ ఇక ప్లేట్ తీసుకొని తినే టైంలో ఇక అప్పుడే ప్లేట్ చేయి తాకి ఇక కింద పడిపోయి ఉంటుంది. అయ్యో ఇప్పుడేంటి ఈ ఫుడ్ కింద పడింది అనుకుంటూ లహరి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక కుక్క వచ్చి ఆ ఫుడ్ మొత్తం తినేస్తుంది. ఇక ఆ కుక్క ఫుడ్ తిన్నాక ఆనే చనిపోయి ఉంటుంది. ఏంటి ఈ ఫుడ్ తిన్నాక ఈ కుక్క ఏంటి ఇలా చనిపోయింది అంటే, అత్తయ్య నేను చనిపోవాలని అనుకుంటుందా? అంతేకాకుండా నేను ఆడ కూర్చున్నప్పుడు కూడా ఫ్లవర్ పాట్ నా మీద వేయాలని చూసిందా, అంటే నన్ను చంపాలని చూస్తున్నారా అనుకుంటూ లహరికి డౌట్ వస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.